విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం తీవ్రంగా ఎండ కాస్తే మధ్యాహ్నానికి ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. వర్షం కురవడంతో ఎండవేడి నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, స్వప్న ఒక్కసారిగా విజయవాడలో వాతావరణం ఉదయం నుంచి కూడా చాలా ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా సుమారు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కూడా ఎండ తీవ్రత విపరీతంగా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురైంది. ఉక్కపోత కూడా ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా ఒక్కసారి ఉదయం కూడా 11 గంటల సమయంలో అలా ఒక్కసారి విజయవాడ సిటీలో ఒకటిగా మాత్రం వర్షం కూడా నచ్చి వెళ్ళిపోయింది. అదే ఆ ఉపశమనం పొందిన తర్వాత నుంచి కూడా సాయంత్రం 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో పాటు విజయవాడ బస్ స్టాండ్, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్, బీసెంట్ రోడ్డు, విజయవాడ పట్టణంలో పెద్ద ఎత్తున ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా కూడా వాతావరణం చల్లబడడంతో ప్రజలందరూ కూడా ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఉరుములతో కూడిన వర్షం పెద్ద ఎత్తున పడుతుంది. విజయవాడ బస్ స్టాండ్ తో పాటు ఆ ప్రధాన రహదారులు కూడా నీటితో జలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఉరుములతో కూడిన వర్షం పడడంతో ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ లో మాత్రం ప్రయాణికులైతే తీవ్రంగా ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు. ఇదైతే ఉన్నప్పటికీ కూడా ఏదైతే సిటీ బస్ స్టాండ్ లో కూడా ఈ వర్షంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విజయవాడ సిటీ బస్ స్టాండ్ ఆవరణలో కూడా వర్షపు నీరు పైనుంచి కారతంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్న సిటీ బస్ స్టాండ్ లో కూడా వర్షం నుంచి తప్పించుకొని ఇక్కడ గూడు దాచుకునేటప్పటికి కూడా ఇక్కడ కూడా వర్షం పడడంతో కూడా ఇక్కడ ఈ సిటీ బస్ స్టాండ్ లో కూడా ప్రజలైతే కొంచెం ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కొంచెం ఈ వర్షం కురవడంతో మాత్రం ప్రజలు మాత్రం ఎంతో కొంత ఈ ఎండవేడి నుంచి అయితే ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.